అందరికీ శుభోదయం. ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాభినందనలు. మార్చి 2026లో జరగబోతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా ఈరోజు తెలుగు పబ్లిక్ మోడల్ పేపర్ విశ్లేషణ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ సదావకాశాన్ని చక్కగా వినియోగించుకొని 100కి 100 మార్కులు తెచ్చుకునేటట్లు, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాస్ అయ్యేటట్లు సిద్ధం కాగలరని కోరుకుంటూ, పబ్లిక్ మోడల్ పేపర్ తెలుగు విశ్లేషణ ఎస్ఎస్సి బోర్డు పేపర్ 2026 మోడల్ పేపర్ తెలుగు. సమయం 3 గంటల 15 నిమిషాలు. గరిష్ట మార్కులు 100 మార్కులు. చూడండి విద్యార్థుల సూచనలు. ప్రశ్నాపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. 2 ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 15 నిమిషములు, జవాబులు రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. 3 ప్రశ్నలన్నిటికీ సమాధాన పత్రంలోనే రాయాలి. 4 సమాధానాలు గుండ్రంగా స్పష్టంగా రాయాలి. 3 విభాగాల్లో విభాగం 1 అవగాహన ప్రతిస్పందన. ఈ విభాగానికి 24 మార్కులు కేటాయించడమైంది. ఇందులో 3 పెద్ద ప్రశ్నలు ఉంటాయి. 1 ఈ కింది పరిచిత పద్యాలలో ఒకదాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు ఇమ్ము. దీనికి 8 మార్కులు. ఇందులో ఇన్నర్ చాయిస్ ఉన్నాయి. 2 పద్యాలు ఇస్తున్నాడు. ఆ 2 పద్యాలు క్రిందిని ప్రశ్నలు 4 చొప్పున ఇవ్వడం జరిగింది. ఇది లేదా ఇది, ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే రాయొచ్చు. ఉదాహరణ చూడండి ఇక్కడ. భావమెట్టులుండే బలు కట్టిదయ్యుండు పలుకులెట్టివైనన్ పనులునట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ అనే ఈ పద్యం యొక్క భావం తెలిసినట్లయితే క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఆ మాటలకు మూలమైనది ఏది? జవాబులు తరువాత చూద్దాం. ఈలోగా మీకు స్మరిస్తే వెంటనే తెలుసుకోండి. ఆ పనులు దేనిని అనుసరించి ఉంటాయి? ఈ ఫలితాలకు ఆధారమైనవి ఏవి? ఈ పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. లేదా హితాహితులు సదా హితులునునై రాజు నడల నిటు త్రివిధమునన్ హితిననుచరులుందురు సంతతమున్ మరి వారం దెల్పెదన్ విను అనగా అనే ఈ పద్యములు భావాన్ని తెలిసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఈ పద్యంలోని మాటలు ఎవరితో అన్నారు? రాజు వద్ద ఉండే 3 రకాల అనుచరులు ఎవరు? ఎప్పుడు కీడు తలపెట్టే అనుచరులు ఎవరు? పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. ఈ 1వ ప్రశ్నలో పరిచిత పద్యాలలో ఏదో ఒకటి మాత్రమే రాయొచ్చు. సమయం ఉన్నట్లయితే 2టికి జవాబులు రాసినా తప్పేమీ లేదు. మరి 2వ ప్రశ్న, క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గద్యం అన్నమాట. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పరిచిత పద్యం. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పరిచిత గద్యం. 2వ ప్రశ్న, దీనికి కూడా 8 మార్కులు. ఇక్కడ ఒక గద్యం ఓ పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ క్రిందిన ఉన్నవి చూడవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే ప్రశ్నలు. 10 రోజులుగా కనిపించకుండా పోయినది ఎవరు? రచయిత్రి పరిస్థితి ఎలా తయారయ్యింది? ఈ ఎల్లమ్మ రూపం ఎలా ఉంది? ఈ గద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. అంటే ప్రతి దాంట్లో 3 ఆ పద్యానికి ఆధారంగా ప్రశ్నలు ఉంటున్నాయి. 4వది అంటే ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయమంటున్నాడు. కనుక ప్రశ్నను తయారు చేసేటప్పుడు చివరినే
ప్రశ్నార్థక గుర్తుని వాడాల్సి ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా అయితే 4 రెళ్ళ 8 మార్కులు వస్తాయి. అలాగే మూడవ ప్రశ్న, రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ ఏ కాండమును చెందినవో వాక్య రూపంలో రాయండి. దీనికి 8 మార్కులు. ఇక్కడ చూడండి 4 ప్రశ్నలు ఇచ్చాడు, ఇక్కడ వాక్యాలు ఉన్నాయి. ఆ 4 వాక్యాలు అవి ఏ కాండానికి చెందినవో రాయాలన్నమాట. రాస్తే 4 రెళ్ళ 8 మార్కులు. సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు. ఈ దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకొండ నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. ఈ ఋష్యముఖ పర్వతం నుండి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. ఈ 4 వేరు కాండం నుంచి వస్తాయి. అది ఆ వాక్యం ఏ కాండం నుండి వచ్చిందో ఆ కాండం పేరు రాయగలిగితే చాలు. 2 మార్కులు చొప్పున 4 రెళ్ళ 8 మార్కులు వస్తాయి. ఈ విధంగా విభాగం 1 అవగాహన ప్రతిస్పందన ఉంటుంది. విభాగం 1 అవగాహన ప్రతిస్పందన నుంచి 3 ప్రశ్నలు 8 మార్కులు చొప్పున 324 మార్కులు 1వ సెక్షన్ నుండి వస్తాయి. మరి సెక్షన్ 2 విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకత, ఈ విభాగానికి 44 మార్కులు కేటాయించడం జరిగినది. ఇందులో 3 4 మార్కుల ప్రశ్నలు, 4 8 మార్కుల ప్రశ్నలు, మొత్తం 7 ప్రశ్నలు వస్తున్నాయి. అది ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ప్రశ్న 4 చూడండి, వీటి 4, 5, 6 ఈ 3కి 4 మార్కులు చొప్పున 3 4న 12 మార్కులు కేటాయించడం అయింది. ప్రశ్న 4 చూసినట్లయితే ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి వైసివి రెడ్డి గారి జీవిత విశేషాలను తెలియజేయండి. అంటే 4వ ప్రశ్న కవి పరిచయం వస్తుంది. ఇది పద్యభాగం నుండి మాత్రమే వస్తుందని గ్రహించాలి. ప్రశ్న 5 వ్యాసం ప్రక్రియను వివరించండి. అంటే ప్రశ్న 5 అనేది ప్రక్రియ లేదా నేపథ్యం గురించి వస్తుందన్నమాట. లేదా నేపథ్యం అనేది గద్య భాగం నుండి మాత్రమే వస్తుంది అని మీరు గ్రహించాలి. అలాగే ప్రశ్న సంఖ్య 6 లక్ష్మణుడు పాత్ర స్వభావాన్ని రాయండి. ఇది రామాయణంలో ఏదైనా ఓ పాత్రను గురించి రాయగలగాలి. అందులో లక్ష్మణుడు పాత్ర స్వభావాన్ని రాయనట్టు ఇందులో ప్రశ్న వచ్చింది. ఈ 3 కూడా 4 మార్కుల ప్రశ్న, 3 4ల 12 మార్కులు అన్నమాట. అలాగే కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇప్పుడు 4 ప్రశ్నలు 7, 8, 9, 10 ఈ 4 కూడా 8 మార్కుల ప్రశ్నలు. 4 8ల 32 మార్కులు, 32 12 44 మార్కులు ఈ విభాగానికి కేటాయించడం అయింది. మరి ప్రశ్న 7 ఏముంటుందో చూద్దాం. ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. లేదా యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి మనం ఏం చేయాలి అంటే ప్రశ్న సంఖ్య 7 అనేది పద్యభాగంలోని ఓ పెద్ద ప్రశ్న వస్తుందని అర్థమవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయాలన్నమాట, ఇది లేదా ఇది. అలాగే ప్రశ్న 8 చేజారిన బాల్యం పాఠ ఆధారంగా శీలా వీర్రాజు గారి బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి. లేదా ఆధునిక విద్య వలన కలిగే ప్రయోజనాలను విపులీకరించండి. ఇది 8వ ప్రశ్న అనేది గద్య భాగం నుండి వస్తుందన్నమాట. గద్య భాగంలో ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ప్రశ్నకి సమాధానం రాయాలి. అలాగే 9వ ప్రశ్న చూడండి. రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి. లేదా శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది. ఇది రామాయణం అంటే ఉపవాచకం నుండి వచ్చే ప్రశ్న, 9వ ప్రశ్న అన్నమాట. అలాగే 10వ ప్రశ్న చూసినట్లయితే మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. లేదా జీవని పాఠం ఆధారంగా లలిత విశ్వనాథం మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి. 10వ ప్రశ్న చూడండి, ఇది దీంట్లో పద్యభాగం నుంచి కానీ
గద్య భాగం నుంచి కానీ రెండిట్లో అందులో ఒక ప్రశ్న ఇందులో ప్రశ్న వస్తుంది. అవి ఏ విధంగా ఉంటుందంటే లేఖ కానీ, అభినందన పత్రం కానీ, అలాగే సంభాషణలు కానీ, నినాదాలు కానీ మొదలైనటువంటివి ఈ 10వ ప్రశ్నలో వస్తాయన్నమాట. ఇది సృజనాత్మక సంబంధించినటువంటి ప్రశ్న. మరి ఈ విధంగా ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతలో 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 7 ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధాన పత్రాల్లో రాయగలగాలి. విభాగం 3, మూడో విభాగమైనటువంటి భాషాంశాలు. ఈ భాషాంశాలకి 32 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తం ప్రశ్నాపత్రంలో 33 ప్రశ్నలు ఉంటాయి. ఆ 33 ప్రశ్నాపత్రాల్లో విభాగం 1లో 3 ప్రశ్నలు, విభాగం 2లో 7 ప్రశ్నలు, అంటే 1, 2 విభాగాల్లో మొత్తం 10 ప్రశ్నలు పోగా మిగిలిన 11వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు భాషాంశాల నుండే ఉంటాయి. ఈ భాషాంశాల్లో ఇవన్నీ 2 మార్కులు 1 మార్కులు ప్రశ్నలు. ఇవి సులభంగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి వీటిని బాగా సాధన చేయాలి. అవి ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. 9 18 మార్కులు. ఇది 11వ ప్రశ్న నుంచి 19వ ప్రశ్న వరకు అన్ని 2 మార్కుల ప్రశ్నలు. వీటికి ప్రతి ఒక్కదానికి 2 మార్కులు చొప్పున 9 18 మార్కులు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి చూద్దాం. 11వ ప్రశ్న, మన వీటికి నూతనమా తనమానిన్ ప్రేమ తనకు దక్కి తిననుమా అనుమానక ధనరంతులు మాని నరసదువు రమ్మనవే అనే ఈ పద్యంలో పై పద్యంలో గల అలంకారాన్ని గుర్తించి పేరు లక్షణం రాయండి. ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏదో గుర్తించి దాని లక్షణం కూడా వర్ణిస్తే 2 మార్కులు వస్తాయి. ఆ తర్వాత వీటికి సమాధానం చూద్దాం. 12వ ప్రశ్న ఏ విధంగా ఉంటుందో చూడండి. 12వ ప్రశ్న, అనుపమ మెట్టివారలకు అందదు ధర్మపథంబు దాత్రిలో. ఇది గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి పద్యం పేరు రాయండి. దీన్ని గణ విభజన చేసి అది ఏ పద్యమో రాయాలి. దీని ఛందస్సులు మనకి వృత్త పద్యాలు చంపకమాల, ఉత్పలమాల, మత్తేపం, శార్దూలం ఈ 4 ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు. ఆ విధంగా గణ విభజన చేసి దాని పేరు రాస్తే 2 మార్కులు వస్తాయి. 13వ ప్రశ్న, అందులో ఆ 2 ఉన్నాయి చూడండి. ఇవి అర్థాలకు సంబంధించినవి. మనము ఎవరిని అపహాస్యం చేయకూడదు. గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి. ఇక్కడ గీత గీసిన చూడండి. అపహాస్యం అంటే అర్థం ఏంటో రాయిస్తే 1 మార్కు. వాగ్గేయకారుల్లో అన్నమయ్య ఘనత ఎనలేనిది. ఘనత గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. ఈ ఘనత అన్నదానికి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. అందులో బుధుడు, గొప్పదనం, ఈ ఘటం, ఈ శౌర్యం. దీని సరైనటువంటి జవాబు ఏదో గుర్తించగలగాలి. అది ఈలో గుర్తించినా పర్వాలేదు, లేదా అది పూర్తిగా బాక్స్లో రాసిన 1 మార్కు వస్తుంది. 14వ ప్రశ్న, ఇది పర్యాయ పదాలకు సంబంధించిన ప్రశ్న. దీనికి కూడా 2 మార్కులు చూడండి ఎలా ఉంటాయో. తోటలో పుష్పాలు వికసించాయి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. పుష్పాలు అన్నదానికి పర్యాయ పదాలు రాయాలి. కష్టజీవులు మేను వంచి పనిచేస్తారు. మేను అన్నదానికి సరైనటువంటి పర్యాయ పదాలు ఇక్కడ చూడండి. శరీరం, దేహం. నర్తనం, లాస్యం. ఈ నేత్రం, నయనం. ఈ కాంక్ష, వాంఛ. అలాగే 15వ ప్రశ్న చూడండి. ఇది ప్రకృతికి సంబంధించింది. 1 ప్రకృతి, 1 వికృతి. 2 మార్కులు ఏ విధంగా వస్తాయి చూడండి. భక్తి కలిగిన వారే భగవంతుని కరుణకు పాత్రులు అవుతారు. గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి. భక్తి అన్నదానికి ప్రకృతి రాయాలి. లతకు నాట్యం అంటే ఇష్టం. నాట్యం అన్నదానికి వికృతి ఏదో ఇందులో ఈ చాయిస్లో గుర్తించాలి. బోనం, నిత్యము, ఈ నట్టువ, ఈ పానం. ఈ విధంగా ప్రకృతి వికృతికి 2 మార్కులు, 1 1 చొప్పున. అలాగే 16వ ప్రశ్న నానార్థాలు. అది ప్రశ్న సంఖ్య చూడగానే అది ఏంటనేది గుర్తించగలగాలి.
మంచి గుణం కలవారికి మంచే జరుగుతుంది. ఇక్కడ గీత గీచిన పదానికి నానార్థాలు రాయాలి. గుణం అన్నదానికి నానార్థాలు రాయాలి. సంసారంలో సాధక బాధకాలు సహజం. ఇక్కడ చూడండి, గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించారు. సంసారం అన్నదానికి నానార్థం. ఇక్కడ కాపురం కుటుంబం, సంతానం బిడ్డ, ఈ వెల భూమి, ఈ జీవనం బతుకు. సరైన గుర్తిస్తే ఒక మార్కు అనమాట. అలాగే 17 చూడండి, వ్యుత్పత్తి అర్థాలు అన్నమాట గుర్తించాలి. భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు. గీత గీసిన పదానికి వ్యుత్పత్తి అర్థం రాయండి. ఇక్కడ గీత గీసింది భాస్కరుడు అన్నదానికి వ్యుత్పత్తి అర్థం రాయాలి. సమరం వలన అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. సమరం అనేది ఇక్కడ చూడండి, గీత గీసిన పదం, దీనికి వ్యుత్పత్తి అర్థం ఇక్కడ కింది వాటిలో చెప్పాలి. భూమిని పాలించేవాడు రాజు, మరణంతో కూడినది యుద్ధం, ఈ మరణం లేనివాడు వేల్పు, ఈ ద్రావయం ఉండినది నీరు. సరైనది సమరం అన్నదానికి వ్యుత్పత్తి అర్థం రాయగలగాలి. రాస్తే ఒక మార్కు. 18 ప్రతిభావంతులు తమ మేధస్సుకు సానపెట్టి విజయాలను సులభంగా సాధిస్తారు. ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి. ఈ వాక్యంలోనే ఉంది జాతీయం, ఆ జాతీయం ఏదో గుర్తించి అది విడిగా రాస్తే మీకు 2 మార్కులు. చూసారు, 18, 19 రెండు కూడా జాతీయాలే సంబంధించినవే. 19 సుగ్రీవాజ్ఞ. ఈ జాతీయాన్ని ఏ అర్థంలో లేదా సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. దీనికి కూడా 2 మార్కులు. ఈ విధంగా 11 నుంచి 19 వరకు 2 మార్కులు ప్రశ్నలు. మరి ఇప్పుడు 1 మార్కు ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. 20వ ప్రశ్న నుంచి 33 వరకు కూడా ఇవన్నీ 14 ఒకటిన 14 మార్కులు. అవి చూడండి ఏ విధంగా ఉంటాయో. 20, 21, 22 ఈ 3 కూడా సంధులకు సంబంధించిన ప్రశ్నలు. సంధిని ఇక్కడ విడదీయాలి. మా ఊరికి నట్ట నడుమ రామాలయం ఉంది. ఇక్కడ నట్ట నడుమ అనేదానికి గీత గీసి ఉంది. ఈ గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. అలా 21 చూడండి, మహా ప్లస్ ఆత్ముడు సంధి పదాలను కలిపి రాయండి. అలాగే 22 కృష్ణకు మేగడ అంటే ఇష్టం. కృష్ణకు మేగడ అంటే ఇష్టం. మేగడ అనే గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి. ప్రాతాది సంధి, గుణసంధి, ఈ ఇత్వ సంధి, ఈ సవర్ణ దీర్ఘ సంధి. అంటే సంధులకు సంబంధించిన ప్రశ్న ఏమంటే 20, 21, 22. 20 అనేది సంధిని విడదీయడం, 21 అనేది సంధిని కలపడం, 22 అనేది సంధి పేరు గుర్తించడం. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు అనమాట. 23 చూడండి, 23, 24 సమాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి. 23 సజ్జనులు ఎప్పుడూ కూడా పరుల సొమ్ముకై ప్రాకులాడరు. ఇక్కడ పరుల సొమ్ముకై అని ఇక్కడ పరుల సంబంధించిన గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయాలి. దీనికి ఒక మార్కు అనమాట. 24 కొంతమందికి గులాబీ పువ్వులంటే ఎంతో ప్రీతి. ఇక్కడ గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి. ఇక్కడ చాయిస్ చూడండి. షష్ఠీ తత్పురుష సమాసం, సంభావన పూర్వపద కర్మధారం, ఈ విశేషణ పూర్వపద కర్మధారం, ఈ సప్తమి తత్పురుష సమాసం. ఇది గుర్తించగలిగితే ఒక మార్కు. 25 అంటే 23, 24 సమాసాలు సంబంధించిన 2 ప్రశ్నలు అన్నమాట. ఒకటి విగ్రహ వాక్యం రాయడం, ఇంకోటి సమాసాన్ని గుర్తించడం. 25 ధర్మయాదుండు కౌశికునితో ఇట్లనియే. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. అంటే ఇక్కడ ఆధునిక వచనం అనేది 25వ ప్రశ్న అన్నమాట. ఉదాహరణ చూడండి. ఇక్కడ కౌశికునితో ధర్మయాదుండి ఎట్లా అన్నాడు. ధర్మయాదుండు ఎలా అన్నాడు కౌశికునితో. ఈ ఇట్లా అన్నాడు కౌశికునితో ధర్మయాదుండు. ఈ ధర్మయాదుడు కౌశికునితో ఎలా అన్నాడు. దీనికి ఆధునిక వచనం రాయనమాట. ధర్మయాదుండు కౌశికునితో ఇట్లానే అన్నదానికి ఇది సరైనది గుర్తిస్తే ఒక మార్కు. అలాగే 26 ఆ కప్పు ఖాళీగా ఉంది. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. 26 చూడండి, వ్యతిరేక వాక్యంగా గుర్తించాలి. ఆ కప్పు ఖాళీగా ఉంది అన్నదానికి వ్యతిరేకం. మొత్తం వాక్యం అంతా సరిగ్గా రాయనమాట. అలాగే దానికి రాస్తే ఒక మార్కు. 27 కింది వాటిలో శత్రుధిక క్రియాపదాన్ని గుర్తించండి. మీకు శత్రుధిక క్రియాపదాన్ని గుర్తించాలి. ఇందులోనే వెళ్ళి, వెళుతూ, ఈ వెళ్ళినా, ఈ వెళ్తే, వెళ్ళి, వెళ్తూ, వెళ్ళినా, వెళ్తే. ఇందులో సరైనది ఏదో శత్రుధికం గుర్తిస్తే ఒక మార్కు. 28
విశ్వనాథం జీవని ఇంటికి వచ్చాడు, విశ్వనాథం జీవనికి సహాయం చేశాడు. ఈ సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. వీటికి 1 మార్కు అన్నమాట. సామాన్య వాక్యం సంశిష్ట వాక్యాలుగా మార్చగలగాలి. 29 ఎల్లమ్మ పండును అమ్మింది. సరైన కర్మణ వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చాయిస్ చూడండి. పండును ఎల్లమ్మ అమ్మింది. పండ్లు అమ్మింది ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి. ఈ అమ్మబడ్డాయి ఎల్లమ్మ పండ్లు. ఇది సరైనది గుర్తిస్తే 1 మార్కు. 30 వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. ఈ 30వ ప్రశ్న కొత్తగా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడం. ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంగా మార్చి రాయడం అన్నమాట. ఇక్కడ చూడండి, కొటేషన్లో ఉన్నది కొటేషన్ లేకుండా రాయడం సాధన చేయండి. దీనికి 1 మార్కు. మరి 31 ఇట్నే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని ఇంగ్లీష్లో అంటున్నాం. అది ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం. 31 చూడండి, నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను. 31, 32, 33 మూడు కూడా ఏ రకమైన వాక్యాలు గుర్తించడమే. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను, ఇది ఏ రకమైన సామాన్య వాక్యము రాయండి. 1 మార్కు. 32 చూడండి, వాన వస్తుందో రాదో, ఇది ఏ రకమైన సామాన్య వాక్యం గుర్తించండి. దీని చాయిస్ ఉంది ఇక్కడ. సందేహార్థక వాక్యము చూడండి, సామర్థ్యార్థక వాక్యం, ఈ అనుమత్యార్థక వాక్యం, ఈ హేతువర్ధక వాక్యం. ఈ 4 ఏది సరైందో గుర్తించాలి. 33 ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. అంటే 31, 32, 33 మూడు కూడా వాక్య రకాలను గుర్తించగలిగితే 3 మార్కులు. ఈ విధంగా మొత్తం 100 మార్కులు ప్రశ్నాపత్రం ఉంటుంది. సెక్షన్ 1 24 మార్కులకి, సెక్షన్ 2 44 మార్కులకి, సెక్షన్ 3 32 మార్కులకి, మొత్తం 100 మార్కులకి మీరు 100 ఆన్సర్ చేయగలరని ఆశిస్తూ ఈ ప్రశ్నాపత్రం యొక్క జవాబులను పరిశీలించినట్లయితే 1 అవగాహన ప్రతిస్పందన సంబంధించిన జవాబులు ఇవి. మాటలకు మూలమైనది మనసులో భావం. పనులు మాటకు అనుసరించి ఉంటాయి. ఫలితాలకు ఆధారమైనవి పనులు. అలాగే ప్రశ్న తయారు చేయాలి. మీకు నచ్చినది ఏదైనా తయారు చేయొచ్చు. ఇక్కడ ఉదాహరణకు ఒకటి చూడండి, ఏమి ఉంటే ఫలితాలు చేకూరుతాయి. లేదా యమునాచార్యులు రాజకుమారునితో అన్న మాటలివి. హితులు, హితాహితులు, అహితులు అని 3 రకాలన్నమాట అనుచరులు. అలాగే 3వ ప్రశ్న, ఎప్పుడు కీడును తలపెట్టే అనుచరులు అహితులు అనేది 3వ ప్రశ్న జవాబు. అలాగే 4వ చూడండి, సదా రాజు మేలును కోరేవారు ఎవరు. ఇదే రాయడం లేదు, ఇంకా ఏదైనా ప్రశ్న మీరు సొంత మాటల్లో తయారు చేయగలరు. అలాగే 2వ పరిచిత గద్యానికి జవాబులు చూడండి. 10 రోజులుగా కనిపించకుండా పోయినది ఎల్లమ్మ. 2 చూడండి, రచయిత్రి ఏవేవో ఆలోచనతో ఏ పని చేయాలని అనిపించని పరిస్థితిలో ఉంది. ఈ ఎల్లమ్మ కళ్ళు ఏడ్చి ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్టుంది. చూడండి, ఇక్కడ ఒక అర్థవంతమైన ప్రశ్న, రచయిత్రికి ఎల్లమ్మకు ఉన్న సంబంధం ఏమిటి. ఇదే రాయడం లేదు, ఇంకా ఏదైనా మీరు సొంత మాటల్లో రాయవచ్చు. చివర ప్రశ్నార్థక గుర్తు వాడాలి. వాడితేనే పూర్తి మార్కులు వస్తాయి. 2 మార్కులు ఉన్నాయి. 3వ ప్రశ్న చూడండి, రామాయణం నుంచి కాండం అన్నమాట. చూడండి, ఈ వాక్యం రామాయణంలోని సుందరకాండంలోనిది. అలాగే 2వది రామాయణంలోని అరణ్యకాండంలోనిది. 3వది చూడండి, బాలకాండంలోనిది. 4వది రామాయణంలోని కిష్కింధ కాండంలోనిది అని ఈ విధంగా జవాబులు విభాగం 1ని 3 24 మార్కులు ఈ విధంగా రాసినట్లయితే సులభంగా సాధించవచ్చు. విభాగం 3 వ్యక్తీకరణ సృజనాత్మకతలో 4వ ప్రశ్న కవి పరిచయం. ప్రకృతి సందేశం యొక్క కవి గురించి ఇక్కడ కనీసం 4 లేదా 5 వాక్యాల్లో రాయాలి. ప్రకృతి సందేశం పాఠ్యభాగ రచయిత వైసీవి రెడ్డి గారి పూర్తి పేరు యమ్మనూరు చిన వెంకటరెడ్డి. ఈయన వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో జన్మించారు. అలాగే లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు. 4 వీరు 1926లో జన్మించి 1989లో స్వర్గస్థులైనారు. 5 వీరి రచనల్లో ముఖ్యమైనవి తొలకరి చెనుకులు, మేనక, రంభ, సింధూరరేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతము మొదలైనటువంటి కావ్యాలు అని రాయగలిగితే చాలు 4 మార్కులు వస్తాయి. ప్రశ్న 5 వ్యాసం ప్రక్రియను వివరించండి.
ఇది గద్య భాగం నుండి వచ్చే ప్రశ్న అన్నమాట. ఇది కేవలం గద్య భాగం నుండే వస్తుంది. ప్రక్రియలు కానీ లేదా నేపథ్యం కానీ వస్తుంది. చూడండి, వ్యాసం అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మక విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. ఈ విధంగా రాస్తే 4 మార్కులు వస్తాయి. 6వ ప్రశ్న, లక్ష్మణుడు పాత్ర స్వభావం. దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు లక్ష్మణుడు. అన్నావదినుడి సేవలో తరించినవాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాముని సేవించాడు. అన్నావదినుడికి నీడలా ఉన్నాడు. సీతారాముల్లోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. ముక్కోపి రామరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధాన కారకుడు. ధర్మస్వరూపుడు. ఇది 6వ ప్రశ్న జవాబు. మరి 7వ ప్రశ్న, పెద్ద ప్రశ్న, ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇవి 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయాలి. ఇక్కడ చూడండి ఆ ప్రశ్నకు సమాధానం ఏ విధంగా ఉందో. ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు రాసినట్లయితే 8 మార్కులకి 8 మార్కులు తెచ్చుకోగలరు. ఫుల్ స్టాపులు దస్తూరిగా రాయడం, అక్షరాలు గుండ్రంగా అర్థవంతంగా రాయడం చేస్తే ఖచ్చితంగా మీకు 8కి 8 మార్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాకరణ దోషాలు అవే లేకుండా చూసుకోవాలి. అక్షర దోషాలు అలాగే భాషా దోషాలు లేకుండా చూసుకోవాలి. చూడండి, అలాగే ప్రశ్న మరొకటి, యుద్ధాలను నివారించడానికి శాంతి నెలకొనడానికి మనం ఏం చేయాలి? దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ల వారీగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా రాయొచ్చు. చూడండి, ఇక్కడ 12 పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రాస్తే 8 మార్కులు వస్తాయి. 8 ప్రశ్న 8, చేజారిన బాల్యం పాఠ ఆధారంగా శీలా వీర్రాజు గారి బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి. ఆ కథని కొన్ని ముఖ్యమైన మాటల్లో మీకు వచ్చిన విధంగా అందులో ముఖ్యమైన అంశాలని రాయగలగాలి. అలాగే చూడండి, లేదా ఆధునిక విద్య వల్ల కలిగే ప్రయోజనాన్ని విపులీకరించండి. ఆధునిక విద్య వల్ల కలిగే ప్రయోజనాలు అవి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూడండి. ఈ విధంగా ఆ రెండిట్లో ఏదో ఒకటే రాయాలి. ప్రశ్న 9, రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి. ఇది చూడండి, మానవ జీవన మూలాలకు రామాయణం మణిదర్పణం. అందువల్లనే కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణ శాస్త్రతత్వాన్ని సంపాదించుకున్న కావ్యము. రామాయణం అంటే రాముని మార్గము. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలకుడే ధర్మ మార్గంలో ప్రజారంజంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడిచిన నడత ధర్మబద్ధం. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. ఇందులో అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువులపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలను రాస్తూ చెప్పగలగాలి. వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత స్పర్శాలకు రామాయణం మణిదర్పణం. రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం. సీతారాముల వంటి ఆదర్శ నాయకుల చరిత్ర ఇది. రామో విగ్రహవాన్ ధర్మ అనే గొప్ప మాట మారీచుని వంటి దుష్టరాక్షసుల నోటి నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆది కావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో నభూతో న భవిష్యతి అంటూ వీటితో పాటు ఇంకా అదనంగా కూడా మీరు మరికొన్ని రాయొచ్చు. లేదా శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడిందో అనేది ఇక్కడ చూడండి, ఈ విధంగా రాయొచ్చు. అలాగే 10వ ప్రశ్న, మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. నాకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడు మంగల్ పాండేను ప్రశంసిస్తూ ఇక్కడ ఈ విధంగా రాయడం జరిగింది. ఇట్లు నవభారత నిర్మాణ సంఘం విజయవాడ అంటూ ఇవ్వడం జరిగింది. లేదా జీవని పాఠం ఆధారంగా లలిత విశ్వనాథం మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి. విశ్వనాథం లలిత ఏ విధంగా
వారి మధ్య సంభాషణ జరిగిందో చూడండి. ఈ విధంగా రాయొచ్చు. మరి విభాగం 3 చూసినట్లయితే భాషాంశాలు సంబంధించినటువంటి 11వ ప్రశ్న చూడండి. ఇందులో ముక్త పదగ్రస్త అలంకారం ఉంది. అంటే ఒక పద్యం పాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తుందో అదే పదంతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలవుతుంది. దీన్నే ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఈ విధంగా రాస్తే 2 మార్కులు అన్నమాట. 12వ ప్రశ్న చూడండి. అనుపమ వెట్టి వారల కన్నదానికి ఇది నజ భజ జజర అనే గణాలు ఉన్నాయి కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం. అంటే మొదటి 3 అక్షరాలను బట్టే మీరు గుర్తించి స్థాయి రావాలి. ఆ విధంగా దీన్ని గుర్తిస్తే 2 మార్కులు. చూడండి ఇక్కడ గణాలు రాస్తూ దాని పేరు రాస్తే 2 మార్కులు అన్నమాట. 13వది అర్థాలు చూడండి. వేళాకోళం అలాగే అనేదానికి గొప్పదనం. 14వ దానికి కుసుమాలు విరులు అలాగే శరీరం దేహం. 15వ దాన్ని చూడండి భక్తి నటువ. 16 స్వభావము అల్లెత్రాడు కాపురం కుటుంబం. 17 కాంతిని కలుగజేయవాడు సూర్యుడు మరణంతో కూడినది యుద్ధం. అలాగే 18 సాన పెట్టి అనేది జాతీయం. 19 సుగ్రీవాజ్ఞ అనే జాతీయం తిరుగులేని ఆజ్ఞ లేదా అంగీకరించవలసిన లేదా తప్పకుండా పాటించడం అనే అర్థంలో వాడబడుతుంది. ఈ 18, 19 జాతీయాలు. అంటే జాతీయాలకు 4 మార్కులు వస్తాయి కనుక వీటిని బాగా సాధన చేయండి. 20 నడుమ ప్లస్ నడుమ అని విడదీయాలి. 21 మహాత్ముడు. 22 అంటే ప్రాతాది సంధి. 23 పరుల యొక్క సొమ్ము. 24 సంభావన పూర్వపద కర్మధారయం. 25 ఈ ధర్మయాదుడు కౌశికంతో ఇలా అన్నాడు. 26 ఆ కప్పు ఖాళీగా లేదు. 27 వెళ్తూ. 28 విశ్వనాథన్ జీవన ఇంటికి వచ్చి సహాయం చేశాడు. 29 ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి. 30 వ్యక్తికి బహువచన శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. 31 ప్రశ్నార్థక వాక్యం. 32 సందేహార్థక వాక్యం. 33 సామర్థ్యార్థక వాక్యం. ఈ విధంగా 33 ప్రశ్నలకు సమాధానాలను రాయవచ్చు. ఈ విధంగా రాసి 100కు 100 మార్కులు సంపాదించగలరు. కనుక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి. ధన్యవాదములతో